Hello buddies, welcome to our channel. Today's special recipe Ponaganti Kura fry. ఈ పొనగంటి కూర ఫ్రై రైస్తో పాటు తీసుకోవడం వల్ల చాలా రుచితో పాటు కంటికి కూడా చాలా మంచిది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఉంటుంది ఈ పొనగంటి ఆకు ఫ్రై. ఇక పప్పు లేదా సాంబార్ అన్నంలోకి ఈ పొనగంటి కూర ఫ్రై సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఒక కట్ట పొనగంటి ఆకు తీసుకొని ఒలుచుకొని బాగా కడిగి నీళ్లు మొత్తం వంచేసి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 4 ఎండుమిర్చి వేసుకొని అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఒక గుప్పెడు వేయించిన పొట్టు తీసిన పల్లీలు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకే ఒక రౌండ్ గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ వెలిగించి పానలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక ఎండుమిర్చి వేసుకొని అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మినపప్పు వేసుకొని ఆవాలు చిట్లిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని కడిగి పక్కన ఉంచుకున్న పొనగంటి ఆకుకూర వేసుకొని బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి 100 ml వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూడు నిమిషాలు మగ్గిన తర్వాత నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు, అంటే 3 నుండి 4 నిమిషాలు టైం పడుతుంది. నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఆకుని కలుపుతూ ఉండాలి. నీళ్లు మొత్తం ఇంకిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పల్లీలు మిశ్రమాన్ని వేసుకొని మొత్తం బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, పొనగంటి ఆకుకూర ఫ్రై రెడీ. ఈ పొనగంటి ఆకు హెల్త్కి మంచిదే కాకుండా ఎంతో రుచిని కూడా ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.